హాయ్ అండి, వెల్కమ్ టు రాజేష్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చి ఆఫ్టర్నూన్ వ్లాగ్ అండి. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి మునక్కాయ, దోసకాయ, టమాటా కర్రీ. ఈ కూర అంటే మా అమ్మాయికి అస్సలు ఇష్టం లేదండి, కానీ చేస్తున్నా. తినిద్దో లేదో తెలీదు. ఏంటండి సంగతులు? రేపు ఓటింగ్ టైం కదా, ఓటు ఎవరికి వేస్తున్నారు? నాకు కామెంట్ చేయండి. ఏమోనండి, ఇదే ఫస్ట్ టైం వీడియోలో కనిపించి చేయడం. నాకైతే చాలా భయంగా ఉంది, కానీ మా పాప వల్ల ఇలా నేను వీడియోలు తీస్తున్నాను. నా కాళ్ళ మీద నేను బతకాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ అండి నాకు. కాకపోతే ఏం చేయలేక అలా చూస్తూ ఉంటాను. కానీ మా అమ్మాయి వల్ల ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను నేను. రేపు మార్నింగ్ టిఫిన్కి ఏం లేదండి. మా అబ్బాయికి దోశలు అంటే చాలా ఇష్టం, అందుకని దోశకి పప్పు బియ్యం నానబెడుతున్నాను. మీ ఇంట్లో మీద ఏం కూర చేసుకున్నారు ఈరోజు? మీ పిల్లలు కూడా అంతేనా? ఇది తినమో ఏదో తినమో అంటూ ఉంటారా? నేనైతే ఈ కూర వండేటప్పుడు చాలా భయపడ్డాను, తినకుండా అలాగే మిగులుతుందేమోనని. కానీ మా పిల్లలిద్దరూ బాగానే తిన్నారు ఇష్టంగా. కొంచెం టేస్టీగా చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను బియ్యం కడిగి బియ్యం సాయంత్రానికి నానబెట్టుకుంటున్నాను. మీరు ఎలా వేస్తారు? నేనైతే 1 గ్లాస్ పప్పు, 4 గ్లాసులు బియ్యం పోసుకుంటాను. మా పిల్లలు మెత్తగుంటే తినరు, చాలా క్రిస్పీగా రోస్ట్గా ఉండాలి వాళ్ళకి. పప్పు ముందు 3 సార్లు కడుక్కొని బియ్యం పప్పు పక్కన పెట్టుకున్నాను. ఈ కూరల్లో నూనెలో చిన్నగా మగ్గనివ్వాలండి. సిమ్లో మగ్గనిస్తేనే టేస్ట్ బాగుండిద్ది. ఇంక ఈలోపు అమ్మాయి పల్పీ ఆరెంజ్ తీసుకొచ్చింది మార్నింగు. ఇంకా అది తాగుదామని అనుకుంటున్నాము. సరే అని పోస్తుంటే అదేమో డీప్లో పెట్టాం, మాకు కూలింగ్ లేదంటే పెట్టింది. అదేమో గడ్డగట్టేసింది, అందుకని అంతసేపు చేశాను. ఇంకా కారం వేసి కూరలో కొంచెం వాటర్ వేసుకొని మరి కొంచెం సేపు ఉడకనివ్వాలి, ఆ వాటర్ అనేది ఎగిరిపోయిందాక. నేను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను, అందుకని లాస్ట్లో వేసాను. కొంచెం సేపు ఉందనగా మా ఇంట్లో వర్క్ ఏమి ఎక్కువ ఉండదండి. మా పాప మార్నింగే నాకు అంట్లో కడిగేస్తుంది. నన్ను అసలు వర్క్ ఎక్కువ చేసుకోలేదు. అంతేనండి. దోసకాయ కూర రెడీ. ఇంక మా పాపకి అన్నం పెడుతున్నాను, నేను కూడా తింటున్నాను. మార్నింగ్ నుంచి నేను ఏం తినలేదు, అందుకని ఇంక అన్నం తింటున్నా. ఈ వీడియో ఎంతటితో ఎండింగ్ చేస్తున్నానండి. రేపు మళ్ళీ కలుస్తాను. హాయ్ అండి, బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి.